ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ప్రారంభించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మా ఆలోచనలు కాదు, తలంపులు కాదు, నీ చిత్తము తండ్రి నాయన మా ద్వారా వెలువడడానికి కృప చూపించండి. మేము ధ్యానించే ప్రతి అంశంలోనూ తండ్రి నాయన నీవు మాట్లాడమని, నీ చిత్తము తండ్రి నాయన మేము వెలువడడానికి కృప చూపించమని, అయ్యా మమ్మల్ని నీ నోటికి బోరగా వాడుకోమని సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన యేసే పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కప్ బేరర్, అంటే గిన్నె అందించేవాడు. ఈ కప్ బేరర్ గురించి బైబిల్లో 2 చోట్ల ప్రస్తావించబడి ఉంది. ఒకటి జోసెఫ్ సమయంలో ఫరో దగ్గర పానదాయకుల అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి. ఇంకొకటి బబులోను సామ్రాజ్యానికి అధిపతి అయిన అర్థషహస్త అనే రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా పనిచేస్తున్న నెహెమ్యా. ఈ 2 విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి గిన్నె అందించేవారి విషయంలో. మరి ఈరోజు మనం ధ్యానించుకునేది నెహెమ్యా గురించి. బైబిల్లో మనకి వాక్యం చెప్పబడుతుంది. మరి పాత నిబంధనలో గ్రంథాలన్నీ వ్రాయబడినది మనం చూసి నేర్చుకోవడానికి బాలశిక్షకుడిగా అది మనకి పనిచేస్తుంది. సో ఈరోజు నెహెమ్యా గ్రంథం నుంచి మనం నేర్చుకోగలమో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి నెహెమ్యాని గురించి మనం తెలుసుకున్నట్లయితే, బబులోను సామ్రాజ్యము మరి అప్పుడున్న దేశాలన్నిటి మీద అది ఆక్రమణ చేస్తూ విస్తరించింది. అదే సమయంలో ఇజ్రాయేలీల మీద కూడా వాళ్ళు దండెత్తడం జరిగింది. అనేక మందిని చెరగ పట్టుకుపోవడం జరిగింది. ఈ చెరగ పట్టుకుపోయిన వాళ్ళలో అనేక మంది దాసులుగా వాళ్ళకి లేబర్స్గా పనిచేయడం జరిగింది. మరి ఇందులో నెహెమ్యా చాలా నమ్మకస్తుడిగా ఉండడం ద్వారా అక్కడ ఉన్న రాజ్యంలో బాగా పేరు తెచ్చుకోవడం వలన మరి ఈయన్ని రాజు దగ్గర గిన్నె అందించేవాడిగా పెట్టుకున్నారు. మరి రాజు దగ్గర గిన్నె అందించేవాడు అంటే చాలా నమ్మకస్తుడై ఉండాలి. రాజు బాగా తనని నమ్మి ఉండాలి. అంటే తనకు తను చాలాసార్లు ప్రూవ్ చేసుకుంటే గానీ ఆ సిచ్యువేషన్కి వెళ్ళలేడు కదా. అటువంటి సిచ్యువేషన్లో నెహెమ్యా అనేది ఉండడం జరిగింది. రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా పనిచేస్తున్న నెహెమ్యా దగ్గరికి ఒకసారి ఇజ్రాయెల్ నుంచి తన సహోదరుడు హననీయా వస్తాడు. చెరపట్టుబడిన వారిలో మిగిలిన శేషం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఇజ్రాయేలీలో ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది అతని ద్వారా నెహెమ్యా తెలుసుకుంటూ ఉంటాడు. మరి హననీయా చెప్పిన విషయాలు ఏంటంటే, శ్రమలు, నిందలు, ప్రాకారం కూలిపోవడం, గుమ్మాలన్నీ తగలబడిపోవడం, ఇటువంటి సిచ్యువేషన్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. వాళ్ళ పరిస్థితి ఏం బాగలేదు, వాళ్ళ పరిస్థితిలో ఉంది. నెహెమ్యాకి చెప్పినప్పుడు నెహెమ్యా చాలా దుఃఖపడి మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడంటే, దేవుని దగ్గర ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వాళ్ళందరి నిమిత్తం, వాళ్ళ పితరులందరి నిమిత్తం కూడా ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. వాళ్ళందరికీ ఒకత పుచ్చుకుంటాడు. ఆయన మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించండి, మీకు వ్యతిరేకంగా మీ యొక్క ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించినందుకు, అతిక్రమించినందుకు, వీటన్నిటి విషయాల్లో క్షమాపణ అడుగుతూ దేవుని దగ్గర ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రార్థన చేస్తూ మరి నెహెమ్యా తన మదిలో ఉన్న ఆలోచన కూడా, ఆ పిటిషన్ కూడా దేవుడి దగ్గర పెట్టడం జరుగుతుంది. ఆయనకున్న ఆలోచన ఏంటంటే, ఆ పడిపోయిన ప్రాకారాలని తిరిగి కట్టాలనేది మరి నెహెమ్యా గారికి కలిగిన ప్రేరేపణ. దాన్ని బట్టి దేవుడి దగ్గర ఆ విషయాన్ని కూడా పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళందరూ ఎక్సైల్లో ఉండడం వలన, అంటే ఎక్సైల్ ఎందుకు వచ్చింది, దేవునికి అవిధేయత ఉండడం వలన వాళ్ళు ఈ ఎగ్జైల్లోకి వెళ్ళడం జరిగింది. మరి దేవుడి దగ్గర నుంచి మాటలు ఏమన్నా వస్తాయంటే దేవుడి దగ్గర నుంచి ఏ మాటలు రావట్లేదు. మరి నెహెమ్యా అయినా సరే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రేరేపణను బట్టి ఆ యెరూషలేము పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కట్టాలని తనకి ఆలోచన వస్తుంది. మరి ఆయన ఆ విషయాన్ని దేవుడి ముందు పెట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తన చింత యావత్తు తన మొహం మీద కనబడుతూ ఉంటది. మరి ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, గిన్నె అందిస్తున్నప్పుడు రాజు తన ముఖాన్ని చూసి
ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఇంత బాధాకరంగా లేడంట. మరి రాజు ఎప్పుడైతే బాధగా ఉన్న ఆ వ్యక్తిని చూస్తాడో, వ్యక్తిని చూసినప్పుడు, నెహెమ్యాని చూసినప్పుడు, ఎందుకు ఇంత బాధగా ఉన్నావు, నీకేమన్నా వ్యాధి కానీ ఉందా, నీ హృదయంలో ఉన్న కలత వల్ల నీవు ఇంత బాధగా ఉన్నావా అని అడిగినప్పుడు నెహెమ్యా తన దేశాన్ని గురించిన విషయాలన్నీ చెప్పి, ఇందు నిమిత్తమే నేను వేదన కలిగి ఉన్నాననే విషయాన్ని చెప్పినప్పుడు, నువ్వేం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అని రాజు అడిగితే, అప్పుడు నెహెమ్యా, నేను అక్కడికి వెళ్ళి ఇలాగా యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాన్ని కట్టాలనుకుంటున్నాను, దానికి మీ అనుమతి కావాలి, నన్ను పంపించండి అని చెప్పి ఇన్ని దినాలు పడుతుంది అన్నట్టు రాజుతో చెప్పినప్పుడు రాజు తన భార్య కూడా అంగీకరించడం జరుగుతుంది. నెహెమ్యా ప్రార్థన చేసుకుని రాజుతో ఈ మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత నెహెమ్యా ఇంకా కొన్ని విన్నపాలు రాజు దగ్గర పెడతాడు. మరి అవి కట్టడానికి కావాల్సిన వనరులు కొన్ని కావాలి, అలాగే నేను అక్కడ చేరడానికి నాకు నీ సహాయం దయచేయాలి అన్నప్పుడు, మరి ఇవన్నీ విషయాలు రాజు దగ్గర పెట్టినప్పుడు నెహెమ్యా రాజు దగ్గర నుంచి అన్నిటి విషయంలో ఆయన ఆ ప్రావిజన్ పొందుకుంటాడు. బయలుదేరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ పట్టణం యొక్క స్థితిని తను చూస్తాడు. ముందుగానే ఆ దేశపు జనులతో ఆయన మాట్లాడుతూ, రండి తిరిగి మనం మన దేశం యొక్క ఈ ప్రాకారాన్ని కట్టుకుందాం. దేవుడి ద్వారా వచ్చిన ప్రేరేపణను బట్టి నేను ఆయనకు ప్రార్థించినప్పుడు, మరి అలాగే రాజు దగ్గర దాన్ని నేను పెట్టినప్పుడు, రాజు నా మీద కోపపడకుండా దేవుడు రాజుకి మంచి హృదయాన్ని కల్పించడాన్ని బట్టి నన్ను రాజు ఇక్కడికి పంపించాడు, ఈ ప్రాకారాన్ని కట్టడానికి ఆయన అనుమతించాడు. అదేవిధంగా దానికి కావలసిన కలప కూడా ఆయన ఇవ్వడం జరిగింది, సైన్యాన్ని కూడా ఆయన పంపించడం జరిగిందని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చి వాళ్ళు కూడా మరి ఈ పనికి పూనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఆయనకి ఎదురయ్యాయి. ప్రతి ఇబ్బందులు కూడా ఆయన ప్రార్థన చేసుకోవడం, దేవుడి దగ్గర ఆ ప్రార్థన చేసుకుని ఆ సమస్యను ఎదుర్కోవడం, దాంట్లో విజయం పొందడం, ఇలాగా అనేకమైన సార్లు వాళ్ళు ఎప్పుడైతే రిపేర్ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అనేకమైన ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుంటూ మొత్తానికి 52 రోజుల్లో వాల్ కట్టేయడం జరుగుతుంది. టెంపుల్ని కూడా ఫిక్స్ చేసేస్తారు. మొత్తం రిస్టోర్ చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ చెరపట్టబడిన వారిలో ఎవరెవరైతే పారిపోయారో, ఎవరైతే చెరపట్టబడి ఉన్నారో వాళ్ళందరికీ పిలుపునంపిస్తాడు ఆయన. వాళ్ళందరినీ వెనక్కి దేశానికి పిలుస్తాడు. అందరూ వస్తారు. టెంపుల్లో ఏవే పనులు ఆగిపోయాయో ఆ పనులన్నిటిని తిరిగి పునరుద్ధరిస్తాడు. అందరినీ వాళ్ళ జాబుల్ని అసైన్ చేసేసి మరలా యథావిధిగా దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా మొదలు పెట్టడం జరుగుతుంది. పర్ణశాల పండుగ చేసుకుంటారు. అదే సమయంలో ఎజ్రా ద్వారా చదవబడిన వాక్యాన్ని బట్టి వాళ్ళందరూ దేవుని దగ్గర దేవుని ఆరాధించి వాళ్ళందరూ దేవుని దగ్గర ప్రమాణం చేస్తారు, మేమింకా ఈ విషయాల్లో తప్పిపోము అని. నెహెమ్యా, ఎజ్రా కలిపి వీళ్ళందరి చేత ప్రమాణాలు చేయిస్తారు. ఇంకా పూర్వీకుల వలే కాక మేము తప్పిపోము అన్నట్టుగా ప్రమాణాలు చేయించినప్పుడు వాళ్ళందరూ ప్రమాణాలు చేస్తారు. అంత బాగానే ఉంటది. మరి ఎప్పుడైతే ఈ పనులన్నీ పూర్తయిపోయినాయో అందరినీ అన్ని ఏరియాస్లోని ఆయన సెట్ చేసేస్తాడు నెహెమ్యా. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అందరినీ అసైన్ చేసేసి ఆయన తిరిగి మళ్ళా రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి కొన్నేళ్ళు అక్కడ ఉండి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా తారుమారైపోయి ఉంటాయి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ తో వాళ్ళు ఉంటారు. అన్నిటిని చక్కదిద్దుతాడు. ఇది నెహెమ్యా గ్రంథంలో మనం ఓవరాల్ గా చూసుకుంటే నెహెమ్యా గ్రంథంలో ఉన్నది. మరి ఈ గ్రంథంలో ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు నెహెమ్యా ద్వారా మనం ఏం నేర్చుకుంటాం అనేది మనం తెలుసుకోవాలి. మరి ఈ గ్రంథం చదివినప్పుడు మనం నెహెమ్యా ద్వారా మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. ఆ 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే, ప్రార్థన చేసేవాడి ప్రార్థన విస్తారమైన పంట. ప్రార్థన చేసేవాడి ప్రార్థన విస్తారమైన పంట అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. 2, ప్రార్థన శత్రువుల యొక్క ప్రణాళికల్ని ధ్వంసం చేస్తుంది. ప్రార్థన శత్రువుల యొక్క ప్రణాళికలను ధ్వంసం చేస్తుంది. 2వ పాయింట్. 3 దేవాలయానికి సంరక్షకుడు. ఈ 3 విషయాల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి విషయం, ప్రార్థన చేసేవాడి ప్రార్థన విస్తారమైన పంట. ప్రార్థన చేసేవాడి ప్రార్థన విస్తారమైన పంట అని ఎందుకు అంటున్నామంటే,
ఎప్పుడైతే మనం కొన్ని విషయాల గురించి ప్రార్థన చేశామో ఆ ప్రార్థన మరి దేవుని దగ్గరికి వెళ్ళి అది అనుమతించబడినప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి సమాధానం ఆయన పంపించినప్పుడు ఆ సమాధానానికి ప్రతిఫలంగా మనకి ఏమందుతుంది? మనం ఏ పంటనైతే విత్తామో ఆ పంటకి సంబంధించిన ఫలితం మనం పొందుకుంటాం. ఇక్కడ నెహెమ్యా జీవితంలో ఇది ఎలా నెరవేరింది అంటే, ఆయన ప్రార్థన చేశాడు. విషయం ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో, పరిస్థితులు బాగోలేదు, నా యొక్క సొంత దేశంలో పరిస్థితులు బాగోలేదు అని ఆయనకి విషయం తెలిసిందో, ఆయన ఎంతో వేదన చెందాడు. వేదన చెంది దానికి సంబంధించిన ప్రార్థన ఆయన మొదలు పెట్టాడు. దేవా, మాకు ఈ పరిస్థితి బాలే, తీసేయి తండ్రి, మరి మాకున్న ఈ ప్రభావాలన్నింటినీ తీసేయి, చాలా నష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, నిందల్లో ఉన్నాం, మా గోడలు కూలిపోయాయి, మా గుమ్మాలు తగలబడిపోయాయి, మరి నువ్వు కాపాడు తండ్రి, దిగిరా, ఇప్పుడు అర్జెంటుగా నీకు దిగిరా తండ్రి అని ప్రార్థన మొదలు పెట్టలేదు. కానీ ఆయన అక్కడ ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడో చూడండి. మరి నెహెమ్యా గ్రంథంలోని 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనం నుంచి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆ విషయాన్ని విని దుఃఖించాడు. దుఃఖించి ఉపవాసం ఉండడం మొదలుపెట్టాడు దేవుడి దగ్గర. ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపనలు ఆయన చేస్తున్నాడంట. 5వ వచనంలో ఏ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడంటే, ఆకాశం ముందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారికి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. మరి ఎవరి పక్షాన్ని ఈయన ప్రార్థన చేస్తున్నాడు? ఈయన దుఃఖం సెల్పాడు. దుఃఖించుతూ ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటూ మరి దీవారాత్రములు ఎవరి తరపున ప్రార్థన చేస్తున్నాడు? వాళ్ళ పూర్వీకుల తరపున ప్రార్థన చేస్తున్నాడంట. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా, దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఇజ్రాయేలీలందరి తరపున ఈయన ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా దివారాత్రములు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆయన. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎవరి పాపాలని ఈయన ఒప్పుకుంటున్నాడు? వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలన్నిటిని బట్టి ఈయన క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. అడుగుతూ నేనును నా తండ్రి ఇంటి వారిని కూడా పాపం చేశాం, క్షమించండి, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన నా ఆజ్ఞలైన కట్టడైలను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోమను. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకున్నాడు ఈయన. ఆయనకున్న ఆధారం అదే. ఈ పాపాలన్నిటిని ఒప్పుకుంటూ నీ సేవకుడైన మోషేకి నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని వాటిని అనుసరించి నడవకపోతే మాకు ఎటువంటి పరిస్థితుల్లోకి మేము వెళ్తాం. ఒకవేళ మేము దాన్ని అనుసరించి నడిస్తే తిరిగి మేము రికన్సల్ అయితే గనక తిరిగి మమ్మల్ని నువ్వు అందరినీ రీగ్యాదర్ చేస్తానన్నావు కదా అనే పాయింట్ని ఆయన ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాయింట్ని బేస్ చేసుకుని ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అయితే మీరు 9వ వచనంలో, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా
చెవియొగ్గి నీ దాసునైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి తనకి కలిగి ఉన్న ఆలోచనని దేవుని దగ్గర పెట్టడం మొదలుపెట్టాడు. ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నానని ప్రార్థించి తిని. ఆయన హృదయంలో ఉన్నది దేవుడి దగ్గర ప్రార్థనలో పెట్టడం జరిగింది. ఆయన హృదయంలో ఉన్నది ఏంటి? యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని తిరిగి కట్టడం, రిపేర్ చేయడం అనేది ఆయన హృదయంలో ఉంది. దాన్ని దేవుడి దగ్గర పెట్టాడు. దేవుడి దగ్గర పెట్టిన విషయాన్ని గురించి ప్రార్థన చేస్తూ, ఇదిగో ఈ మనుషుడికి నేను చెప్పినప్పుడు తను అంగీకరించినట్లుగా తన మనసు మార్చమని మరి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. ఆయన ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. ఆ మనుషుడు ఎవడంటే అర్తషహస్త అనే రాజు కదా, బబులోను రాజు అని ప్రార్థించి నేను రాజునకు గిన్నె అందించేవాడను ఇంటిని. ఎక్కడ తన గురించి చెప్తున్నాడు, నేను రాజునకు గిన్నె అందించేవాడను అని మనం చెప్తూ ఈ ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో భారం ఉంది. దానికి సంబంధించిన మరి ఉపవాసంతో ఆయన దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు. తన తప్పులన్నిటిని ఒప్పుకున్నాడు. తన పూర్వీకులు చేసిన తప్పులన్నిటిని ఒప్పుకున్నాడు కదా, దేవునికి వ్యతిరేకంగా నడిచిన తప్పులన్నిటిని ఒప్పుకున్నాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడిచిన తప్పులన్నిటిని ఆయన ఒప్పుకొని దేవునికి అయితే అవిధేయత చూపిస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది వాక్యంలో ఆల్రెడీ రాయబడి ఉంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. మరి అదే వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఒకవేళ నిన్ను అనుసరిస్తే గనక మా పరిస్థితి మళ్ళీ రిస్టోర్ అవుతుంది కదా అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గర ఆ విషయాన్ని పెట్టి రాజుకి నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు తన మనసు నా యందు దయ చూపినట్లుగా నీవు చేయమని దేవుడిని అడుగుతున్నాడు. ఆయన ప్రార్థన అది. మరి నెక్స్ట్ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నెహెమ్యా చేసిన ప్రార్థనకి ప్రతిఫలం అనేది లభిస్తుంది. అందుకనే ప్రార్థన చేసేవాడి ప్రార్థన విస్తారమైన పంట అని చెప్తున్నాం. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనకి తగిన పంట తాను కోయగలిగాడు కదా. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూసినట్లయితే అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలపడి కాలము 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలనని చూడుచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించి అంతకు పూర్వం నేను ఎన్నడను అతని ఎదుటి విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవిగా నా పితరులు సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవనని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు ఈ మనవి చేయుచున్నావని అడుగుగా నేను అంటే నెహెమ్యా చెప్తున్నాడు, ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, మళ్ళీ రాజు దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకోసారి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఏ పని చేయాలనుకుంటున్నా ముందు దేవుడి దగ్గర విన్నపాన్ని పెడుతున్నాడు, పని మొదలు పెడుతున్నాడు. ఆయన నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు, దేవునికి ప్రార్థన చేసేసాడు. ఇప్పుడు రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందని ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టబడినట్లు నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనిచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టను, నీవెప్పుడు తిరిగి వచ్చేదనని అడిగాను. నేను ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. దేవుడి దగ్గర అడిగిన విషయం ఇక్కడ పొందేసుకున్నాడు. రాజుని ఏమని అడగాలనుకుంటున్నాడో, నేను వెళ్ళి అక్కడ ప్రాకారాన్ని కట్టాలనే విషయాన్ని అడగాలని అనుకున్నాడు. మరి దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసింది. ఇంకా మరి దేవుని ప్రేమతో కలిపి ఆయన సమాధానం ఇస్తాడు గనుక ఇంకా తను అడుగుతున్న మాటలు చూడండి. ఇదియుగాక రాజుతో నేను ఎట్లంటే, రాజును అనుకూలమైతే యోధా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకు మందిరమునకు సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది
దేవుని యొక్క కృప ఉన్నదని తను గ్రహించగలిగాడు. రాజు నా మనవి ఆలకించను, ప్రార్థించాడు, ప్రార్థనకు తగిన ఫలాన్ని తను పొందుకున్నాడు కదా. ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి మనం ఫలాన్ని పొందుకోవడం విస్తారమైన పంట. ప్రార్థన చేసేవాడు ప్రార్థన విస్తారమైన పంట. నెహెమ్యా ప్రార్థన చేశాడు, తన ప్రార్థించిన దానికి తన ఫలితాన్ని కోసుకున్నాడు, ఆ పంటని కోసుకున్నాడు. ఆయన ప్రార్థనా జీవితము ఈయనకుంది, దేవునితో సంబంధము ఈయనకుంది. ఇంకా ఈయన వాక్యాన్ని కూడా చదువుతున్నాడు కనుక వాక్యాన్ని ఎత్తిపెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆయన నీ వైపు తిరిగితే తిరిగి మమ్మల్ని అందరినీ తిరిగి చేరుస్తానన్నావు కదా అనేది ఎత్తిపట్టుకుని దేవుడికి ప్రార్థించడం ఆయన మొదలు పెట్టాడు. ఆయన ప్రార్థిస్తూ రాజు దగ్గర మాట్లాడినప్పుడు ప్రార్థించాడు. సిచ్యువేషన్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు కూడా ఇంకా ఆయనకున్న ఆలోచనలన్నీ రాజు చెప్పినప్పుడు కూడా రాజు వాటిని కూడా యాక్సెప్ట్ చేసి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఆయన అన్ని పొందుకున్నాడు, బయలుదేరాడు. ప్రార్థన చేసేవాడి ప్రార్థన విస్తారమైన పంట అని ఎందుకంటున్నామంటే ప్రార్థించినట్టు దానికి సమాధానం అది మనకి విస్తారమైన పంటగా ఉంటుంది. సో ప్రార్థన అనేది ఎంత అవసరం. రెండవ పాయింట్ కూడా ప్రార్థనకు సంబంధించిందే. రెండో పాయింట్ ఏంటి? ప్రార్థన శత్రువుల యొక్క ప్రణాళికలను కోల్దొస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా ఈ ప్రాకారాన్ని కట్టడం మొదలు పెడతాడు. మరి తన చుట్టూ అనేకమైన ఇష్యూస్ మొదలవుతాయి. చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి కొంతమంది, వర్క్ చేసే వాళ్ళ మధ్యన కొన్ని ఇష్యూస్, యూదుల దగ్గర నుంచి కొన్ని ఇష్యూస్, ఇంకా బయట దేశాల దగ్గర నుంచి ప్రాణహాని, ఇలా రకరకాల సిచ్యువేషన్స్ లో ఆయన ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ విషయంలో ముందుకెళ్ళి దాన్ని డీల్ చేస్తుంటే ఆయనకి అన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ప్రతి విషయంలోనే ఆయన జయం పొందుతూ ఉంటాడు, ఎక్కడా మోసపోడు. ప్రార్థించి మొదలుపెట్టి ఆ సిచ్యువేషన్ని ఎన్కౌంటర్ చేస్తున్నాడో ఆయనకి డోర్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయి కదా. సిచ్యువేషన్లో ఉన్న చిక్కుముళ్ళన్నీ విడిపోయి ఆయన దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నాడు. మరి కొన్ని సమస్యలు మనం చూసుకున్నట్లయితే నెహెమ్యా గ్రంథంలోనే 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నెహెమ్యా గ్రంథంలోనే 2వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నట్లయితే, అయితే వారితో నేను ఇట్లాంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసినది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి అని పిలుస్తున్నాడు కదా. పిలిచినప్పుడు ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి మంచి కార్యం చేయుటకు బలం తెచ్చుకొనిరి. ఇందాక మనం డిస్కస్ చేసినట్లు మొత్తం అందరూ పని చేయడానికి మరి ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాళ్ళందరూ బలం కలిగి మొదలుపెట్టారు. ఈ పని మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఎదురైన ఆటంకం 19వ వచనంలో, హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పారు. వీళ్ళందరూ వీళ్ళు చేసే ఈ మంచి పనిని అడ్డుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాల ప్రయత్నాల్లో అవమానించడం, ఇన్సల్ట్ చేయడము, వాళ్ళందరినీ ఆ పని చేస్తున్న వాళ్ళని మరి నెహెమ్యాని తక్కువ చేసి మాట్లాడడము, మీ వల్ల ఏమవుతుందని చెప్పడము, మీరు కట్టే గోడల మీద నక్కెక్కితే కూడా గోడ పడిపోద్ది, ఇష్టం వచ్చినట్టుగా మాక్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించుకుంటూ వీటన్నిటిని జయిస్తూ వచ్చాడు. ఇంకా ఇదే విధంగా 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ వ్యక్తులే మరలా వీళ్ళందరి మీదకి యుద్ధానికి వెళదామని యుద్ధ భయాన్ని కూడా వాళ్ళ మధ్యలో పెడతాడు. యుద్ధ భయం అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ పనిచేసే వారిలో భయం మొదలవుతుంది. ఆల్రెడీ యుద్ధం చేసి మొత్తం అందరినీ పట్టుకుపోయారు. బబులోను సామ్రాజ్యం మొత్తం అందరినీ పట్టుకుపోయింది. మిగిలిన్న కొద్ది మంది మీద కూడా పక్క రాజ్యాలన్నీ యుద్ధం చేస్తే మేమేమైపోవాలనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది కదా. మరి ఆ భయం కలుగుతుంది. ఆయన భయం కలిగినప్పుడు వాళ్ళలో ఎంతో కష్టపడి ఆయన మాట్లాడి తీసుకొచ్చిన ధైర్యం అంతా పోయి వాళ్ళందరికీ డౌట్లు రావడం మొదలుపెట్టాయి. ఏ విధంగా చేయాలి, మరి మా పరిస్థితి ఏంటి, ఇట్లా అయిపోతే యుద్ధం చేస్తే మేము బతకగలమా, ఇలా రకరకాల ఆలోచనలు వాళ్ళ మధ్యన వచ్చాయి. మరలా నెహెమ్యా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళందరినీ
సిద్ధపరుస్తాడు. 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూసినట్లయితే, సన్బల్లటును, టోబియాను, అరబీయులను, అమ్మోనీయులను, అష్డోదీయులను, యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియో బీటలన్నీయో కప్పబడిననియో వినినప్పుడు మిగిలి కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా, వాళ్ళందరూ మెంటల్గా వీక్ చేసేస్తున్నారన్నమాట. వాళ్ళని పని చేసుకుంటున్న వాళ్ళందరూ మెంటల్గా వీక్ చేసేసి వాళ్ళకి భయాన్ని కల్పిస్తున్నారు. మరి దీన్ని నెహెమ్యా ఏ విధంగా ఎదుర్కొన్నాడంటే, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. యుద్ధానికి వస్తారేమో అన్న భయంతో కావలి ఉంచడం కూడా మొదలుపెట్టారు. కానీ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు, కావలి కాస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు. మరలా ఇంకా కింద వచనంలో చూస్తుంటే, యోధావారు బరువులు మోయి వారి బలం తగ్గిపోయిందంట. బలం తగ్గిపోవడం కాదు కానీ మాకేమైపోతుందో అన్న భయం వాళ్ళని అలుముకుంది. వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు, వాళ్ళు మానసికంగా దెబ్బతినేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. చాలా విస్తారమైన చెత్త ఉంది, గోడలు కూడా కట్టలేమేమో అని వాళ్ళు కంక్లూజన్కి వచ్చేసారు. మరి సిచ్యువేషన్ చాలా భీకరంగా మారిపోయింది. చేసే పని వారి మీద, అక్కడ ఉన్న మనుషులందరి మీద కూడా యుద్ధం చేస్తే వీళ్ళందరం ఏమైపోవాలనే భయం చాలా విస్తారంగా ఉంది. మరి దీన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసి జయించడానికి నెహెమ్యా ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యుద్ధాన్ని మనం గెలవాలి అంటే, ఒకవేళ ఎవరన్నా మన మీద అటాక్ చేస్తే గనక వాళ్ళని గెలవడానికి కావలసిన ప్రణాళిక ఆయన చిత్రించుకుంటున్నాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే, పని చేస్తూ ఉండాలి, ఓ పక్క నుంచి కత్తులు పట్టుకొని కూడా ఉండాలి. కత్తులు పట్టుకోవాలి, ఓ పక్క నుంచి సిమెంట్ పని కూడా చేస్తూ ఉండాలి. మరి 2 రకాలుగానే వాళ్ళు పనులు మొదలు పెట్టారు. కొంతమంది పనులు చేస్తుంటే కొంతమంది కాపలా కాశారు, కొంతమంది కాపలా కాస్తే కొంతమంది పనులు చేశారు. ఇలా ఆ సిచ్యువేషన్ కూడా దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు దాన్ని గెలవడం జరిగింది. ఇలా రకరకాలుగా మరి ఆ వాల్ ఎప్పుడైతే రిపేర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అనేకమైన సమస్యలు అతను చుట్టుముట్టి మరి నెహెమ్యా పని ఆగిపోవాలని చాలాసార్లు ప్రయత్నం జరిగింది. చాలాసార్లు ఆయన్ని చంపేయాలని, బయటికి రమ్మని, వేరే ఏరియాలో మాట్లాడుకుందాం రమ్మని చాలాసార్లు ఆయనకి పత్రికలు పంపుతూ ఉంటారు. మరి దేనికి కూడా నాకు ఇక్కడ అసలైన పని నాకు ఇక్కడ ఉంది, నేను అక్కడికి రాను, నా పని నేను మానుకొని మీతో మాట్లాడడానికి నేను రాను అని చెప్పి ఆయన తప్పించుకోవడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇలా చాలాసార్లు అతని మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. దేవుని మీద ఆధారపడిన అతను, దేవునికి ప్రార్థన చేసే అతను, ఆయన దేవుని దగ్గర ఆ విన్నపాలు పెట్టి దాన్ని జయిస్తాడు. మరి అలాగే అతని మీద ఫాల్స్ ప్రాఫిట్స్ ను కూడా పంపిస్తారు. వాళ్ళందరి గురించి కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. తప్పుగా నడిపించాలని ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో అని చెప్పి వాళ్ళ మీద కూడా ఆయన ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే నెహెమ్యా 5వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూసుకున్నట్లయితే, మరి నెహెమ్యా మీద ఫాల్స్ ఎలిగేషన్ కూడా చేయడానికి సిద్ధపడతారు. ఈ టోబియా, సంబల్లటు వీళ్ళు ఫాల్స్ ఎలిగేషన్ కూడా చేస్తారు. నీవు ఈ దేశ ప్రజలకు రాజు అవడానికి ఇక్కడికి వచ్చావు, మరి నువ్వు రాజుకి వ్యతిరేకంగా మారావు, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనకు ఒక ఓపెన్ లెటర్ ఒకటి పంపిస్తాడు. మరి అక్కడ అది చూసిన వాళ్ళందరూ కూడా మరి అతని మీద అనుమానం పెంచుకుంటారు. కానీ వాళ్ళందరికీ ఆయన సమాధానం చెప్తూ, ఇదంతా మనని భయపెట్టడానికి వీడు ఎట్లా చేస్తున్నారని ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నిటిని చించేసి ఆయన వాళ్ళందరినీ పనికి సిద్ధపరుస్తాడు. ఇలాగా ఎప్పుడైతే ఆయన ఈ రిపేర్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి కూడా అనేకమైన పరిస్థితులు, ఒడిదుడుకులు వస్తూనే ఉన్నాయి. ప్రతి విషయాన్ని దేవుడి దగ్గర ప్రార్థన ద్వారా ఆయన గెలవడం జరుగుతూ ఉండేది. ప్రార్థించడం, విషయాన్ని గురించి ప్రార్థించడం, ప్రార్థించి ఆ విషయాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళడం, అందులో జయం పొందడం. ఈ వాల్ని బిల్డ్ చేసే అంతసేపు కూడా ఆయన పరిస్థితి అంతా ఇట్లానే ఉంది. మొత్తానికి ఆయన వాల్ కంప్లీట్ చేసేసాడు. మరి యెరూషలేము చుట్టూ ఉన్న వాల్ అంతా కూడా రీకన్స్ట్రక్షన్ చేసేసారు, మొత్తం రిస్టోర్ చేయడం జరిగింది. ఏ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే గోడ కూలిపోయిందో, ఎక్కడైతే బీటలు వారాయో అన్నీ కూడా రిపేర్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు లోపల. ఇప్పుడు వీళ్ళందరూ అభివృద్ధి చెందుతారని తను అనుకుంటున్నాడు. మరి 2వ పాయింట్ గా మనం
ఏం మాట్లాడుకున్నాము? ప్రార్థన శత్రువుల యొక్క ప్రణాళికలను కూలద్రోస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. మరి నెహెమ్యా జీవితాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆయన ఒక పని పూనుకున్నప్పుడు ఆయనకి అనేకమైన సమస్యలు ఎదురయ్యాయి. సమస్యలు ఎదురైనప్పుడల్లా ప్రతి సమస్యకి ఆయన ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర పెట్టి ఆ విషయాన్ని ఆయన ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఆయన సక్సెస్ ని సాధించాడు. అలాగా ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని ఆయన గెలుస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? ప్రార్థన చేసేవాడు ప్రార్థన విస్తారమైన పంట. 2, ప్రార్థన శత్రువుల యొక్క ప్రణాళికలను ఛిద్రం చేస్తుంది. మూడో పాయింట్గా దేవాలయపు సంరక్షకుడు. ఈ కప్ బేరరు దేవాలయానికి సంరక్షకుడు ఎట్లా మారాడు? మరి తనకున్న ఆలోచన దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుని దాన్ని ఆశీర్వదించి ఆయన యెరూషలేము చుట్టూ ఉన్న గోడల్ని కట్టగలిగాడు, దేవాలయాన్ని కట్టగలిగాడు. మరి దేవాలయాన్ని కట్టేసిన తర్వాత తన పని పూర్తయిపోయింది. తను కొన్ని సంవత్సరాలు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ యెరూషలేముకి వచ్చినప్పుడు అతను చూసిన పరిస్థితులు ఏంటంటే అక్కడ చాలా విచిత్రమైన పరిస్థితులు ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆయన ఎంతో కష్టపడి దేవుని దగ్గర ప్రార్థించి మరి అందరినీ సమకూర్చి ప్రతి సమస్యని ఎదుర్కొని దాన్ని జయించి మరి ఆ ప్రాకారాన్ని కట్టేశాడు. కట్టేసినా కూడా ప్రాకారంలో ఉన్న జనాలు వాళ్ళ మనస్తత్వాలు మారల. వాళ్ళల్లో కొంతమంది చేసిన పనులు ఆయన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. మరి తిరిగి ఆయన వచ్చినప్పుడు అక్కడ చూసిన పరిస్థితులు ఏంటంటే ఎవరైతే ఈ గోడ కట్టేటప్పుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడో ఆ టోబియా అనే వ్యక్తి దేవాలయంలో ఉన్న ఒక ముఖ్య గదిని ఆక్రమించడం జరిగింది. అది కూడా ఎవరి సహాయంతో? మరి ఎల్యాషీబు అనే యాజకుడి సహాయంతో టోబియా దేవాలయంలో ఉన్న ముఖ్యమైన గదిలోనికి ప్రవేశించడం జరిగింది. మరి తన కోపం వచ్చి నెహెమ్యా వచ్చి చూడగా తనకి కోపం వచ్చి మొత్తం వస్తువులన్నిటినీ బయటపడేసి, అది నెహెమ్యా గ్రంథంలో 13వ అధ్యాయం 4 నుంచి 5 వచనం చూసుకున్నట్లయితే మనకి అర్థమవుతుంది. లేవీలు గాయకులుగా ఎవరినైతే ఆయన ఇంతకు ముందు ఏర్పరిచి వెళ్ళాడో వాళ్ళందరూ కూడా ఈ పనులు వదిలేసి వాళ్ళ పొలాలకు పారిపోయారు. ఎందుకంట మరి లేవీలకి వాళ్ళకి అందవలసిన ఫుడ్ కానీ వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడా ఎవరు వాళ్ళకి 10వ వంతు తీసుకొచ్చి ఇవ్వట్లా. వీళ్ళకి ఏమీ లేక పొలాలకు పారిపోవడం జరిగింది. మరి దాన్ని చూసి కూడా మొత్తం పెద్దలందరినీ పిలిపించి ఆయన మాట్లాడి ఏంటి పని ఎట్లా చేశారు, మరి వాళ్ళకి ఇవ్వవలసింది మీరు ఇవ్వాలి కదా, ధర్మశాస్త్రాన్ని పాటించాలి కదా అని చెప్పి తిరిగి వాళ్ళని కూడా ఆయన మాట్లాడి సెట్ చేసి తిరిగి లేవీల్ని గాయకుల్ని వెనక్కి తీసుకురావడం జరిగింది. ఎవరినైతే పెళ్లి చేసుకోవద్దని, ఎవరితో అయితే తన సంబంధాలు కలిగి ఉండొద్దని ఆయన చెప్పి వెళ్ళాడో అన్ని జనులకు సంబంధించిన వారితో సంబంధాలు కలిగి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇలాగా జరిగిన వారిని కొందరు చూసి ఆయన చాలా బాధపడతాడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆ 13వ అధ్యాయంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆయన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏ ప్రాబ్లమ్స్ కి ఆయన సొల్యూషన్ చేశాడు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇలాగా అన్ని జనుల్ని పెళ్లి చేసుకున్న వారి విషయంలో బాధపడ్డాడు. ఇంకా సబ్బాతు దినంలో పనులు చేసుకోవడం, వ్యాపారాలు చేసుకోవడం అనేది చూశాడు. దాన్ని బట్టి కూడా వాళ్ళందరినీ హెచ్చరించి వాళ్ళందరినీ రీఫార్మ్ చేశాడు. ప్రాపర్ గా వాళ్ళందరికీ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి మీరు ఎట్లా చేయకూడదు, ఎట్లా చేయాలని దేవుని చిత్త ప్రకారం ఆయన వాళ్ళందరినీ రీఅలైన్ చేశాడు అనమాట. ఎప్పుడు ఏ పని ఇదంతా దేవుని దగ్గర ఆయన చేస్తూ ఆయనకి దేవునికి విన్నవించుకుంటూ ఉండేవాడు. తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని అనుసరించడానికి వీళ్ళందరినీ పురుగొలుపుతున్నాను అనే విషయాన్ని దేవుడికి కూడా ఆయన తెలియజేస్తూ ఉండేవాడు. మరి 3 విషయాలు మనం ఇక్కడ తెలుసుకున్నాం. ప్రార్థన చేసేవాడు ప్రార్థన విస్తారమైన పంట. ఆయన ప్రార్థన చేశాడు, దానికి సంబంధించిన విస్తారమైన పంటను కోయగలిగాడు. ప్రార్థన శత్రువుల ప్రణాళికను అణగద్రొక్కుతుంది అనేది చూసుకున్నట్లయితే ఆయనకి అనేకమైన ఇష్యూస్ ఎదురయ్యాయి. మరి ఎదురైనప్పుడల్లా ఆయన ప్రార్థన చేసి జయించగలిగి మొత్తానికి వాల్ కట్టడం అనేది పూర్తి చేశాడు. మరి 3వదిగా దేవాలయానికి సంరక్షకుడు అనేది చూసుకున్నట్లయితే ఆయన యెరూషలేము అంతటికి ప్రాకారాన్ని కట్టి వాళ్ళని సంరక్షించాడు. ప్లస్
మరి లోపల ఎటువంటి మార్పులు జరిగాయో, ఎటువంటి తప్పులు జరిగాయో, అతిక్రమాలు జరిగాయో వాటన్నిటిని కూడా సరిచేసి తిరిగి వాళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి ఈయన దేవాలయానికి సంరక్షకుడిగా ఉన్నాడు. 3 విషయాల్లో మనం ఆలోచించాలి. ఈ 3 విషయాలు మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకోవాలి. నెహెమ్యా గారి ద్వారా మనం నేర్చుకున్న ఈ 3 విషయాల్ని మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకోవాలి. ప్రార్థన చేసేవాడు ప్రార్థన విస్తారమైన పంట అంటే, మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనకి సమాధానం వస్తుందా లేదా, ఆ విస్తారమైన పంటని మనం కోయగలుగుతున్నామా లేదా, కోయడానికి మన ప్రార్థన ఏ విధంగా ఉంది. మరి నెహెమ్యా చేసిన ప్రార్థన ఏంటి? నెహెమ్యా తన అతిక్రమాలను ఒప్పుకొని ఆయన దుఃఖించి విశ్వాసంతో ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయనకున్న ప్రణాళికను తను దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దానికి సంబంధించిన విస్తారమైన పంటను ఆయన కోసాడు. మరి మన జీవితాల్లో కూడా మనకున్న పరిస్థితులను బట్టో, లేకపోతే మనం ఉన్న స్థితిగతులను బట్టో మనం ప్రార్థించినప్పుడు మరి ఆ ప్రార్థనలో మనం ప్రతిఫలం పొందుకుంటున్నామా, విస్తారమైన పంటను కోయగలుగుతున్నామా? దేవుని యొక్క పని మనకు అప్పగించినప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడిచ్చిన పనిలో విస్తారమైన పంటని కోయగలుగుతుందా? ఆ ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతుందా? మన ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందా, రావట్లేదా? మనం ఆలోచించుకోవాలి. మరి దేవుడి పనికి మనం ఎంచబడి ఉన్నాము. మరి నెహెమ్యా ఏ విధంగా అయితే దేవునికి పనికి ఎంచబడి ఆయన గోడ కట్టాడో, మనం మన సంఘానికి గోడ కట్టగలుగుతున్నామా? మరి మన సంఘంలోనో లేకపోతే మన కుటుంబంలో ఉన్న పగుళ్ళు, లేకపోతే కూలిపోయిన సిచ్యువేషన్స్ తిరిగి మనం రీస్టోర్ చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెట్టి మనం మన సంఘాన్ని కట్టుకోగలుగుతున్నామా? తిరిగి రిస్టోర్ చేయగలుగుతున్నామా? మనకు వచ్చిన పగుళ్ళని తిరిగి మనం పూడ్చోగలుగుతున్నామా? ఇది మనం క్వశ్చన్ చేసుకొని దేవుని సన్నిధిలో విషయాలను పెట్టి ఆయన ఇచ్చిన ఆలోచన ప్రకారం ముందుకు వెళుతూ విస్తారమైన పంటని మన కుటుంబాల్లో మనం కోయగలగాలి. మన సంఘంలో మనం విస్తారమైన పంటను కోయగలగాలి. మనం చేస్తున్న పనిలో మనకు ఎదురవుతున్న ప్రతి అవరోధాన్ని, ప్రతి సాతాను చేసే ప్రతి వ్యతిరేకతని, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనలో కలుగు చేసే డిస్కరేజ్మెంట్ ని ఎదిరించి మనం విజయాన్ని పొందాలంటే మనకు వచ్చే ప్రతి సమస్యకి మనం దేవుని సన్నిధిలో దాన్ని పెట్టి మనం ముందుకు వెళుతుంటే వాటిలో మనకి దేవుడు విజయాలు ఇస్తున్నాడు. మరి అటువంటి విజయాలను మనం పొందుకుంటున్నామా? మన సమస్యల్లో మనం విజయాన్ని పొందగలుగుతున్నామా? మరి దేవుని సన్నిధిలో మనకొచ్చే ప్రతి సమస్యని ఆయన సన్నిధిలో పెడితే శత్రువు చేసే ప్రతి ప్రణాళిక కూలిపోతుంది. శత్రువు చేసే ప్రతి ప్రణాళికకి భంగం కలుగుతుంది. ప్రతి ఆటంకానికి, ప్రతి అడ్డుకి, మనం దేవుడి పనిలో మనం చేసే ప్రతి పనికి అడ్డు తగిలే ప్రతి విషయాన్ని దేవుడి సన్నిధిలో మనం పెట్టాలి. ఆయన చిత్త ప్రకారము మనం ఆయన సన్నిధిలో పెట్టి ముందుకు వెళ్ళినప్పుడు మనకు విజయం లభిస్తుంది. మరి చివరిగా దేవాలయానికి సంరక్షకుడిగా ఆయన ఉన్నాడు. మరి మన కుటుంబాల్లోనూ లేకపోతే మన సంఘంలోనూ ఉన్న పరిస్థితులు అతిక్రమించినప్పుడు, మితిమీరినప్పుడు, క్రమము తప్పినప్పుడు మనం సరి చేయగలుగుతున్నామా? వాక్యంతో వాటన్నిటిని సరి చేయగలుగుతున్నామా? నెహెమ్యా ఏ విధంగా అయితే వాక్యంతో వాళ్ళందరినీ ధర్మశాస్త్రంతో సరి చేయగలిగాడో, మరి యేసు ప్రభుల వారుగా మనకి ఏ విధమైన విషయాలను చెప్పాడో, నూతన నిబంధన ప్రకారం ఏ విధంగా మనం ముందుకు వెళ్లాలో మన సంఘస్థులను, మన కుటుంబస్తులను మనం సరి చేసుకోగలుగుతున్నామా? మనం మన కుటుంబానికి, మన సంఘానికి రక్షణ కవచంగా మనం ఉంటున్నామా? మరి నెహెమ్యా ఉన్నాడో మరి మనం కూడా ఉండాలి. ఒక కప్ బేరరు అంటే పానీయాన్ని అందించే వ్యక్తి దేవాలయానికి రక్షకుడిగా ఉన్నాడు. ప్రార్థనలో విస్తారమైన పంట కోయగలిగాడు. ప్రార్థనలో శత్రువుల్ని ఎదిరించగలిగాడు. మరి మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే నెహెమ్యా అనే గ్రంథాన్ని దేవుడు ఎందుకు ఉంచాడో, మనం దాని ద్వారా ఏం నేర్చుకోవాలో అనేది మనకు అర్థమవుతుంది. మన కుటుంబాల్లో ఉన్న, మన సంఘంలో ఉన్న బీటల్ని మనం రిస్టోర్ చేయగలగాలి. దేవుని సన్నిధిలో విషయాలను పెట్టాలి. దేవుని సన్నిధిలో మనం జయించాలి. దేవుని సన్నిధిలో మనకు వస్తున్న ప్రతి ప్రాబ్లంని మనం జయించాలి. నెహెమ్యా ఏ విధంగా అయితే యెరూషలేము పట్టణానికి ఆ ప్రాకారాన్ని కట్టాడో, మనం కూడా ఆత్మీయంగా సంఘానికి, మన కుటుంబానికి కూడా మనం
కంచె వేయగలగాలి. మరి మనలో వచ్చే చేంజెస్ని, మనలో వచ్చే అక్రమాన్ని, అతిక్రమాలని అన్ని సరి చేసుకోగలగాలి. మరి దేవుడిచ్చిన చిన్న వాక్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని వేలాది వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, ఇదిగో నీ సన్నిధిలో ప్రార్థన చేసిన నెహెమ్యా గారి ద్వారా మీరు నేర్చుకున్న విషయాల్ని పరిశుద్ధ మరి ధ్యానించి ఉండగా నీవే మాకు జ్ఞానాన్ని నడిపించండి, జ్ఞానంతో నింపండి. మరి అర్థం చేసుకున్న విషయాలను మా జీవితాల్లో మేము అమలు చేయడానికి కృప చూపించమని, సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ మాకు విజయాలను కలుగు చేయమని పరిశుద్ధమైన యేసు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.